హలో ఆల్, వెల్కమ్ టు ఈట్ స్ట్రీట్, మీ నగరంలోని పాపులర్ స్ట్రీట్ ఫుడ్. ఈరోజు ఈట్ స్ట్రీట్లో ఒక స్పెషల్ చూపించబోతున్నాను, అయితే రివీల్ చేస్తారండి. ప్రతిరోజు ఈట్ స్ట్రీట్లో రకరకాల రెసిపీస్, బోల్డ్ అని రెసిపీస్, టిఫిన్, స్వీట్, స్నాక్స్ అన్నీ చూపిస్తున్నా. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చేపల పులుసు. బోర్డు చూసారా? చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు ఈ బోర్డుని. చిన్న హట్, అలాగే చేపలు అమ్ముతున్న ఒక ఆవిడ వెనక్కి తిరిగి ఉంచినట్టు. మీకు అర్థమైందా కాన్సెప్ట్? నాకైతే అదే అర్థమైంది. ఇంకా ఏంటి దీని వెనుకున్న రహస్యాలని తెలుసుకుందాం. ఈ బోర్డు చాలా అట్రాక్టివ్గా ఉంది. చేపల పులుసు పేరు మనకు జనరల్గా ఒక వంటకం అని మాత్రమే తెలుసు, కానీ ఇక్కడ రెస్టారెంట్ పేరే, ఈ ప్లేస్ పేరే చేపల పులుసు అని పెట్టారు. టేస్ట్ అయితే అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అండ్ చేపల పులుసునే ఇంకేమైనా దొరుకుతాయా ఏమో, ఐ డోంట్ నో. బట్ ఇంతకీ చేపల పులుసు ప్లేస్కి మీరు రావాలి అంటే నేను అడ్రస్ చెప్పాలి కదా, చెప్పేస్తున్నా. మాదాపూర్ రోడ్ నెంబర్ 16 అయ్యప్ప సొసైటీ ఏరియాలో ఈ ప్లేస్ ఉంది. చూడడానికి చాలా గ్రీనరీతో అట్రాక్టివ్గా నన్ను అట్రాక్ట్ చేసేసింది. ఇక్కడికి వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళిపో అని చెప్తుంది. లోపల ఇంటీరియర్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో మీకు కూడా ఇంటీరియర్ చూపిస్తాను, ఫాలో మీ. ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చక్కగా చిన్న చిన్న లాన్ లాగా అలా వాక్ త్రూ లాగా ఉన్నాయి. ఇంకా లోపలికి ఎంటర్ అయితే మొత్తం ఇలా చూసిన రౌండ్లో మొత్తం గ్రీనరీ టచ్ లానే ఉంది. టేబుల్స్ అన్నీ నార్మల్గా ఉన్నా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చిన్ని చెంబు, పెద్ద చెంబు ఒకటి పెట్టి చిన్న చిన్న చెంబులు పెట్టారు. ఇది ఇత్తడి చెంబు. సో ఈ కాన్సెప్ట్ అంతా డిఫరెంట్గా ఉంది. ఐ థింక్ కొంచెం రిలేటెడ్ టు కేరళ స్టైల్ అని అనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న బల్బ్స్ పెట్టారు. చాలా సింపుల్గా ఫుల్ గ్రీనరీతో ఓపెన్ ప్లేస్లో, అలాగే కొంచెం మనకి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బయట సైడ్ చెట్లు కనిపిస్తుంటాయి. మనం తింటూ ఉన్న ప్రతి బ్యాక్గ్రౌండ్లో ఒక చెట్టులాగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒకసారి అక్కడ చూడండి, అక్కడ ఒక చెట్టు, నాకు తెలిసి ఇది ఒక ఫౌంటైన్. OMG, దీనిలో చేపల పులుసు అని నేను చెప్పడం విన్నాను, కానీ ఇక్కడైతే నేను వచ్చాను వెళ్ళిపోతున్నాయో నాకు తెలియదు, నన్ను నేను తిట్టుకోకండి. క్రాబ్స్ కనిపిస్తున్నాయి, అలాగే ఫిషెస్ కూడా కనిపిస్తున్నాయి. లైట్ అంటే వాటికి భయం అనుకుంటా, పారిపోతున్నాయి. వదిలేండి, మనం ఎక్కువ ఇబ్బంది పడ్డదు. కానీ చూసారు కదా ఇంటీరియర్. ఒక్కసారి మొత్తం అలా చిన్న చిన్న షార్ట్స్ తోటి ఓవరాల్ రౌండప్ చేసేద్దామా? చేపల పులుసు, మ్యాక్సిమం పీపుల్ చేపల పులుసు అంటే కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి చేపల పులుసు నేమే ఇక్కడ పెట్టారు. చూసారు కదా, ఓవరాల్గా ఎక్కడ చూస్తే టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. బికాజ్ ఇట్స్ ఏ లంచ్ టైం. ఇక్కడ యాక్చువల్లీ లంచ్కి చాలా స్పెషల్ థాలీస్ ఎక్కువ ఉంటాయి. నాన్ వెజ్, సీ ఫుడ్ మొత్తం ఒకసారి టేస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం పక్కగా ఈ ప్లేస్కి ఒకసారి వచ్చి టేస్ట్ చేయొచ్చు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రండి, ఇక్కడ వచ్చి అందరినీ రివ్యూస్ అడిగి తెలుసుకుందాం. మీరు కూడా ఆర్డర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఫాలో మీ. ఫస్ట్ రివ్యూస్ కదా కావాలి, రివ్యూస్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, గుడ్ నేమ్? సునీల్ గారు. సునీల్ గారు, మీరు ఏం ఆర్డర్ చేశారు? జీడిపప్పు రొయ్యల వేపుడు. మీ ఫేవరెట్ ఏంటి ఫుడ్లో? ఏదైనా పర్లేదు, వాట్ ఎవర్. సో జనరల్లీ ఇక్కడ వచ్చినప్పుడు అయితే జనరల్గా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం. క్రాబ్ కానీ ఏదైనా తవా ఫిష్, సో డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటారు. ఓకే సునీల్ గారు, ఎస్పెషల్లీ సీ ఫుడ్. హాయ్ అండి, యువర్ గుడ్ నేమ్? కొంచెం కంజెస్టెడ్గా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. ఉదయ్ గారు, మీ నేటివ్ ఎక్కడ? హైదరాబాద్. ఇలా సీ ఫుడ్ అవార్డ్. అవునా? ఏం తింటున్నారు? రొయ్యలు. అబ్బా, నేను కూడా ఆర్డర్ చేయాలి రొయ్యలు. టేస్ట్ ఎలా ఉందండి? హాయ్ అండి, యువర్ గుడ్ నేమ్? సుమన్ గారు, మీరు ఫుడ్ చాలా తక్కువ తింటారు అనుకుంటా. కాదండి, చాలా గట్టిగా తింటా. అవునా? ఏం ఫుడ్ అంటే ఇష్టం జనరల్గా? ఫుడ్ మటన్, కీమా, ఫిష్ ఏదైనా ఇష్టమా? ఇక్కడ వాటిలో మీకు బాగా నచ్చిన రెసిపీ ఏంటి? ఇక్కడ అంటే మ్యాక్సిమం కీమా మటన్ పులావ్, రొయ్యల పులావ్ అండ్ ఫిష్ ఫ్రై ఒకటి. ఓకే, చాలా బాగుంటాయి. అంటే మీ ఎక్స్ప్రెషన్ బట్టి నాకు అర్థమైంది. తింటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. సో స్పైసీ ఉంటుందా? బీభత్సంగా స్పైసీ ఉంటుంది. సో మొత్తానికి అయితే నాన్ వెజ్ అలాగే సీ ఫుడ్ బాగా ఎంజాయ్ చేయడానికి పులావ్ రెసిపీ బాగుందని చెప్తున్నారు. ప్రతి దానిలో అయితే మనకి ఆ టేస్ట్ చాలా అట్రాక్టివ్, స్పైస్ ఉందని చెప్తున్నారు కదా. ఇంకా రివ్యూస్ తెలుసుకుందాం. ఆర్డర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి.
జనరలీ ఇక్కడ క్రాబ్స్ చాలా ఫేమస్, అది క్రాబ్ ఫ్రై విత్ ఫిష్ పుల్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తుంటారు. ఇవైతే జస్ట్ ఇప్పుడే అలా లైవ్లో అట్లా తీసుకొచ్చి పెట్టిన క్రాబ్స్ అనమాట ఇవి. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఫ్రై చేసి చూద్దాం ఆ రెసిపీని మనం ఇప్పుడు. ప్రెసెంట్ అయితే క్రాబ్ని జస్ట్ చూపించాం కదా, మధ్యలో అలా కట్ చేశారు. మ్యాక్స్ మనకి హై ఫ్లేమ్లోనే పర్ఫెక్ట్గా అట్లా అయ్యేలా చేస్తారనమాట. క్రాబ్లో షెల్ని చాలా మంది లైక్ చేస్తారు, డైరెక్ట్ క్రాబ్స్ వేసేసారు. అలా వేయగానే గ్రీన్లో ఉన్నది కాస్త చేంజ్ అయిపోయి రెడ్లోకి వచ్చింది. ఏం యాడ్ చేస్తున్నారు? పసుపు, ఉప్పు, సాల్ట్ ఒక 2 స్పూన్స్, పెప్పర్ పౌడర్, కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్, పెప్పర్, పసుపు వేశారు. జనరల్గా సాల్ట్, పెప్పర్ అయితే ఆ ఘాటు కొంచెం తెలుస్తుంది, సో మ్యాక్సిమం అవే యాడ్ చేశారు. ఇంకా స్పైసెస్ ఎక్స్ట్రా అయితే ప్రెసెంట్ ఇప్పటివరకు ఏం యాడ్ చేయలేదు. ఆనియన్స్లో కొంచెం లిక్విడ్ వేసేసి చేశారు. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత దాని పొజిషన్ని మనం చూద్దాం. మధ్య మధ్యలో కొంచెం కదిలిస్తున్నారు అనమాట. చాలా ఫాస్ట్గా బాయిల్ అవుతుంది అంత హీట్కి. సో ఒకసారి మనం జస్ట్ రెసిపీని రివ్యూ చేసుకుంటే, కొంచెం ఆనియన్స్ అండ్ పెప్పర్, సాల్ట్ వేసి కొంచెంసేపు అలా మగ్గనిచ్చేసిన తర్వాత చిల్లీ అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశారు. ఫైనల్గా తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేశారు. ఒక 2 మినిట్స్ అలా పర్ఫెక్ట్, మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొంచెం గ్రేవీ వేసి మొత్తం మిక్స్ చేసి పెట్టారు. సర్వింగ్ మనం చూడొచ్చు. ఓకే, ఇక్కడ సర్వ్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం మనం అబ్జర్వ్ చేయొచ్చు, మట్టి కుండల్లో కానీ లేదా లైక్ ఇలా విస్తరాకు ఆకులతో కానీ మ్యాక్సిమం మనకి సర్వింగ్ తెలుస్తుంది. ఓకే, సర్వ్ చేసేసేయండి. అక్కడ చూసే కంటే కూడా విడిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిలో ఉన్న గ్రేవీ కలర్ క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ అలా చూసాం, ఇలా చేశారు, ఇలా వేడివేడిగా వచ్చేసింది. చూసారా, ఇంత ఫ్రెష్గా మనకి లైవ్లో వండి ఇస్తారనమాట. ఇలాంటి ఫుడ్ ట్రై చేయకపోతే ఏం బాగుంటుంది? అలా వచ్చి ట్రై చేయరాదు? సీ ఫుడ్ ఇక్కడ ఫేమస్ అంటే అసలే. సరే, మనం కూడా అన్ని ట్రై చేసేద్దామా? సో మన ముందు ఒక బెస్ట్ థాలీ ఉంది. యాక్చువల్లీ దీనిలో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు వస్తాయి. సో రైస్ మనం ఇందాకే చూసాం ఆల్రెడీ, పప్పు, సాంబార్, వంకాయ ఈరోజు స్పెషల్స్, అలాగే బెండకాయ ఫ్రై ఉంది, చట్నీ ఉంది, కర్డ్ అండ్ స్వీట్. ఫిష్ కూడా ఇచ్చారు, ఫిష్ ఫ్రై పీస్ ఒకటి ఉంది. అలాగే మనకి దీనిలో క్రాబ్ బాల్స్ వస్తాయి, ప్రాన్ కర్రీ వస్తుంది, ఇంకా ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అండ్ పాపడ్. సో ఇదైతే ఒక థాలీ. అండ్ స్పెషల్గా ఇక్కడ క్రాబ్ చాలా స్పెషల్ కాబట్టి క్రాబ్ కర్రీ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది. అలాగే పులావ్స్లో 2 రెసిపీస్ ఉన్నాయి. జనరల్గా ఇవి ప్రాన్ అలాగే చికెన్ కూడా ఇక్కడ అవైలబుల్, అవి ఇక్కడ స్పెషల్స్. సో ప్రెసెంట్ అయితే మనకి కనిపిస్తుంది ప్రాన్ పులావ్ అలాగే చికెన్ పులావ్. ఫైనలీ మనం స్టార్ట్ చేద్దామా విత్ రోటీ. ఇక్కడ రోటీ కూడా ఉంది, నేను మీకు చెప్పలేదు కదా, ఫీల్ అవ్వకండి, టేస్ట్ చేసి చెప్పేస్తాను. రోటీ విత్ ఫిష్ ట్రై చేయాలని నాకు అనిపిస్తోంది. ఐ విల్ స్టార్ట్ విత్ ఫిష్ ఫ్రై బికాస్ చేపల పులుసు అన్నారు, అందులో చేప కామన్ కాబట్టి ఐ విల్ ట్రై విత్ దిస్. చేప ఫ్రై చాలా బాగుంది, స్పైసీ టచ్ ఉంది, కొంచెం కలర్ఫుల్గా చూడ్డానికి ఉన్నప్పటికీ టేస్ట్లో కూడా కొంచెం స్పైస్ తెలుస్తుంది. ఇట్స్ గుడ్. నాకైతే ఇందా నుంచి క్రాబ్ బాల్స్ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ స్పెషల్ ఇది. ఫస్ట్ ఈ కబాబ్ ట్రై చేద్దామా? పైన చుట్టూ కొంచెం స్పైసెస్ వచ్చింది, లోపలంతా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ పైన మాత్రం ఎస్పెషల్లీ నాకు అలా కారంలో ఇక్కడ ఏదైతే మసాలా స్పెషల్ ఉందో దానిలో అలా డిప్ చేసి తీసారనిపించింది. స్పైస్ వెంటనే నాలుక టచ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో అందరూ చేపల పులుసు అంటున్నారు, చేపల పులుసులో ట్రై చేద్దాం. ఫస్ట్ చేపల పులుసులో చేప ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి పులుసు ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. టూ సాఫ్ట్, పర్ఫెక్ట్ స్పైసెస్, పులుసు ఇట్స్ గుడ్. చూడడానికి ఎంత బాగుందో తినడానికి అంతకంటే బాగుంది. దెన్ ఐ విల్ గ్రో విత్ క్రాబ్. చాలా మందికి ఇష్టమట ఈ క్రాబ్ అంటే. ఇక్కడ స్పెషల్, పైగా లైవ్లో అలా కుక్ చేసి ఇస్తారు కాబట్టి
క్రాబ్ని అలా ఇలా కంటే ఇలా తినడం చాలా బాగుంటుంది. క్రాబ్ లవర్స్ కెన్ ఎంజాయ్ దిస్. సరే ఫైనల్గా మనం అన్నీ ట్రై చేసాం. జస్ట్ పులావ్స్ ఉన్నాయి, ఇవి రెండు జస్ట్ కామన్. ఇక్కడ స్పెషల్ కాకపోయినా పులావ్ ఇక్కడ స్పెషల్ కాబట్టి ఐ విల్ టేస్ట్ ఇట్ అండ్ టెల్ యూ. చికెన్ లవర్స్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో నేను తిని చెప్తాను. పులావ్ చాలా బాగుంది. రివ్యూస్లో కూడా చెప్పారు పులావ్ చాలా బాగుంటుంది ఇక్కడ అని. ఇట్స్ ట్రూ. అండ్ మై ఫేవరెట్ ప్రాన్. ప్రాన్ ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. ఇక్కడ రెసిపీస్ అన్నీ నాకు తిన్నప్పుడల్లా సాఫ్ట్ అండ్ టేస్టీ అని చెప్పాలనిపిస్తుంది. బికాజ్ అన్ని కుక్ అయిన విధానం కానీ దీనిలో ఉన్న స్పైసెస్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. యూ కెన్ ఎఫోర్డ్. జనరల్గా నాన్ వెజ్ అన్న సీ ఫుడ్ అన్న కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు, బట్ అలా ఏం లేదు. ఇట్స్ నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. బట్ అన్నీ ఒక చోట దొరకడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఐ థింక్. ఇంకేంటి, ఫ్రెండ్స్ అందరిని తీసుకోండి లేదా మీ రిలేటివ్స్ని ఒకసారి అలా తీసుకొచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. చాలా బాగుంది. చేపల పులుసు. ఇక్కడైతే చేపల పులుసు అని పేరు పెట్టారు, మరి లోపల డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంత టేస్టీ రెసిపీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అందించి ఇంత మంచి ప్లేస్ కానీ ఇక్కడ ఇంటీరియర్ కూడా చూసాం, చాలా బాగుంది. మరి ఇంత మంచి ఇంటీరియర్, అంత మంచి చెఫ్స్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. అండ్ కొత్త కాన్సెప్ట్ లాగా ఇక్కడ ఉంది. మ్యాక్సిమం చాలా మంది ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తున్నారు అండ్ చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఇంత మంచి కాన్సెప్ట్ని మనందరికీ అందించిన ఎవరు ఆ వ్యక్తి, వాళ్ళు నేను మీకు పరిచయం చేస్తాను. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడే ఎందుకు స్టార్ట్ చేశారు అండ్ ఫుడ్ ఎలా ఉంది, రివ్యూస్ మీకు ఎలా వచ్చాయి, ఇలాంటి విషయాలు బోల్డ్ అని నా బ్రెయిన్లో క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళు అడిగేద్దామా? హాయ్ శ్రావణి రెడ్డి గారు, హౌ ఆర్ యూ? యు లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ డైలీ ఇలానే ఉంటారనుకుంటా. అంతే. సూపర్. చాలా బాగున్నారు. అండ్ మీ ఇంటీరియర్ కూడా మీకు తగ్గట్టు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఫస్ట్ ఆ పోస్టర్ మీదేనా అండి కాన్సెప్ట్? చాలా బాగుంది. ఫస్ట్ అర్థం కాలేదు దూరం నుంచి చూస్తే, బట్ దగ్గర రాగానే ఒక ఆవిడ చేపల బుట్ట పడుతుంది. ఈ కాన్సెప్ట్ ఎలా ఐడియా వచ్చింది? అంటే నేటివిటీని రిలేట్ చేసుకొని పెట్టాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ని మర్చిపోయాం. లైక్ చేపల పులుసు పేరులోనే మీకు తెలిసిపోతుంది. లైక్ యూనో ఇట్స్ మన అమ్మమ్మ వాళ్ళు మన ఊర్లోకి వెళ్తే చేసుకొని అందరితో కూర్చొని తినే ఒక మంచి ఐటమ్, సెలబ్రేషన్. అది చేపల పులుసు అంటే ఒక సెలబ్రేషన్. సో అలా ఆ కాన్సెప్ట్ని మేము తీసుకొని, అంటే నేను పర్సనల్గా ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. కుకింగ్ చాలా ఇష్టము, అందుకే స్టార్ట్ చేశారా? కుకింగ్ చాలా ఇష్టము. ఇంట్లో వాళ్ళందరూ తిని, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు వాళ్ళు తిని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఆ స్మైల్స్ చాలా ఇష్టం చూడటానికి. ఎప్పుడు అనుకున్నారు అసలు స్టార్ట్ చేద్దాం ఒక బిజినెస్? యాక్చువల్లీ నేను ఫుడ్ ఇండస్ట్రీలో ఇది నా 14th year. షెఫ్ కాదు, వి ఆర్ ద కార్పొరేట్ కేటరర్స్ అన్నమాట. మాకు కేటరింగ్ బిజినెస్ 12 years నుంచి ఉంది. సో వెల్ నోన్ ఐటీ సెక్టర్స్కి, కార్పొరేట్ సెక్టర్స్కి, హాస్పిటల్స్, స్కూల్స్, ఈ మేనేజ్మెంట్ సెక్టర్స్కి అందరికీ మేము కేటర్ చేస్తూ ఉంటాము. వెడ్డింగ్స్ కానీ, రిసెప్షన్స్ కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్, ఎనీ కుజిన్. యాక్చువల్లీ వీఆర్ వెరీ స్పెషల్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ కుజిన్స్, మేడ్ చైనీస్ ఆర్ పంజాబీ, ఎనీ కైండ్ ఆఫ్ కుజిన్. సాఫ్ట్వేర్ అంటేనే మల్టిపుల్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ రీజియన్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. వాళ్ళందరికీ మేము కుక్ చేసి పెడుతూ ఉంటాం. చేపల పులుసు ఇస్ బికాస్ పాండమిక్, యూనో మనం ఒక మంచి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళము. బట్ అన్ఫార్చునేట్గా మనం ఉన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అలా ఇంట్లో ఐడిల్గా కూర్చోబుద్ధి కాక ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఆ సబ్జెక్ట్ ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఒక మంచి థాట్. చేపలు మంచి థాట్, చాలా బాగుంది. ఒకసారి మనం ఇంటీరియర్ చూస్తే మాట్లాడుకుందాం. అయిపోయింది అంటున్నారు. రెడ్డి గారు, ఇంటీరియర్ మొత్తం అలా రౌండ్ వేసిన ఒక మంచి కలర్, ఈ కలర్ ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు? అంటే చేపల పులుసు అనేది సముద్రం మన నీటికి సంబంధించిన ఒక వర్డ్, దాంట్లో నుంచి వచ్చిన ఆలోచన ఈ కలర్ ఫిక్స్ చేశారు. ఈ కలర్ నాకు చాలా ఇష్టం కూడా. ఆల్సో ఇట్స్ ఫ్రెష్ ఇన్ ద సిటీ. మనము ఎప్పుడు ఈ సిటీలో చాలా రెస్టారెంట్స్ వెళ్ళుంటాము, చిన్న చిన్న ఈటరీస్ వెళ్ళుంటాము. ఓకే, అక్కడ ఎక్కడ కనిపించదు మనకి. కొంచెం న్యూ లుక్ ఇవ్వాలి ఆడియన్స్కి అని చెప్పేసి ఇది ఒక కలర్ ఇంట్రడ్యూస్ చేస్తాం. చాలా బాగుంది అండ్ కలర్. అండ్ ఇంకొకటి,
ఇక్కడ రాగానే ఫస్ట్ కనిపిస్తుంది, మిగతా ఫస్ట్ కలర్ అయితే నెక్స్ట్ అట్రాక్ట్ చేస్తుంది ఈ చెంబులు. ఇవి మీరు ఆర్డర్ చేయించారా? అవునండి. ఇది మీకు తెలుసా ఇంతకుముందు ఇలాంటి మీ ఇళ్ళలో ఉండేవా? ఇంట్లో ఇలాగే ఉంటుంది. ఇంట్లో రెగ్యులర్ గా రాగి చెంబులు, ఇత్తడి చెంబులతోనే మనం ఇంట్లో అంతే. ఇది పాత కాలంలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి మాకు అలవాటు పడిన ఒక సాంప్రదాయం. సో దాన్ని ఇప్పుడు మర్చిపోతున్నాం. ఐ టోల్డ్ యూ రైట్, ప్రతి ఒక్కటి మనం మర్చిపోతున్నాము. దాన్ని మనం గుర్తు చేసుకొని దాన్ని మనం వాడుకలో పెట్టుకోవాలి. అంటే ప్రాక్టికల్ లైఫ్ లో మనం దాన్ని యూజ్ చేస్తే యూటిలైజేషన్, హెల్త్ కి బెనిఫిట్స్, లుక్ చాలా బాగుంటుంది, కొంచెం న్యూ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. దానికని చెప్పేసి మరచాం. ఒక చేంజ్ ఓవర్ అయితే కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన వెంటనే. పైన మొత్తం సీలింగ్ మొత్తం పెంకుటిల్లు ఉంది అండ్ మొత్తం ఓపెన్ పెట్టారు. కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ మొత్తం అది లైక్ ఒక విలేజ్ అట్మాస్ఫియర్, లేదా అసలు మనం ఊర్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంతే. ఎక్కడ సిటీ టచ్ కనబడకుండా మొత్తం ఏదో ప్రశాంతంగా ఒక ప్లేస్కి వచ్చి వెకేషన్ టైప్. అంటే ఉన్న ఒక 1 hour ఇక్కడ భోజనం చేసి వెళ్ళే వాళ్ళకి ఒక ఫ్రెష్నెస్, బయటకు వెళ్తున్నప్పుడు దే ఫీల్ గుడ్, ఏ మంచి ప్లేస్కి వచ్చి. అయితే నేను ఒక క్వశ్చన్ అడగాలి. మీరు ఫుడ్ చేస్తానని చెప్పారు ఇందాక, తింటారు కూడానా? అంటే టేస్ట్ చేయడం ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నాకు రోజు ఒక 100 items చేయాల్సి వస్తుంది. ఐ విల్ హ్యావ్ టు డూ మినిమం. నా టేబుల్ మీద ఒక 100 types ఆఫ్ స్వీట్స్ తో సహా అన్ని పదార్థాలు వస్తాయి టేస్టింగ్ కి. చెయ్యాలి, ఇంకా తప్పదు. బట్ మీకు కూడా ఇష్టం అంటే ఇంకా టేస్ట్ చేసి ఆ స్మెల్ చూసి కడుపు నిండిపోతుంది. ఇంకా దాని తర్వాత ఉంటుంది కాదు. ఓకే, ఇంత మంచి ప్లేస్ని తీసుకొచ్చారు. ప్లేస్ చాలా బాగుంది. నెక్స్ట్ చెఫ్, ఎందుకంటే కుకింగ్ ఫస్ట్ అంబియన్స్, తర్వాత మనకి ఫుడ్ టేస్ట్ చేస్తే ఎంత బాగుందో అనిపించడానికి చెఫ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ రెసిపీ మెనూ కార్డ్లో ఏమేమి స్పెషల్స్ పెట్టారు? చెఫ్స్ అండ్ ఆల్ ట్రైన్డ్ అండర్ మీ ఓన్లీ. నేను ఇంతకుముందు మీకు చెప్పాను 12 years ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉండటం. అంటే వాళ్ళు నా దగ్గర జాయిన్ అయినప్పుడు చాలా యంగ్స్టర్స్గా జాయిన్ అయ్యారు. సో మన రెసిపీస్ అంటే నావే ఎక్కువ రెసిపీస్ ఉంటాయి. ఓకే, మసాలా కానీ ఏదైనా సరే మీరు ఓన్ ప్రిపరేషన్ ఇక్కడ మేమే చేస్తాము. ఎవ్రీథింగ్ చేసి మళ్ళీ మేము ఒకసారి చేసుకొని మేము తిని అండ్ దెన్ విసి మన స్టమక్ ఎలా రియాక్ట్ అవుతుందని, మన ఇంటెస్టైన్ హెల్త్ కూడా కంప్లీట్గా. అండ్ దెన్ వి కాల్ ఆల్ అవర్ రిలేటివ్స్ కానీ మాకు ఫ్రెండ్స్ కానీ ఫుడీస్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ పిలుస్తాము, వాళ్ళకి టేస్టింగ్ చేపిస్తాము. దాని తర్వాత మెనూ డిస్కషన్ పెట్టి ఈ ఐటెం పెడితే బాగుంటుంది అని చెప్పి ఓవరాల్ మన హైదరాబాద్లో ఇప్పుడు అందరూ బ్యాక్ వచ్చేసారు. అంటే నార్త్ ఇండియన్స్ దగ్గర నుంచి మళ్ళీ అందరూ బ్యాక్ వచ్చేసారు. సో వాళ్ళందరికీ కూడా రిలేటెడ్గా ఉండడానికి ఒక మంచి మెనూ. అండ్ ఇంకొకటి, రాగానే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మనకు ఒక కంప్లీట్ గా ఫిషెస్. అలా ఈ ఐడియా కూడా మీదేనా అండి? వై, ఎందుకు ఇలా పెట్టారు? ఎక్కడ లేదు కదా మ్యాక్స్. ఎక్కడ లేదు. ఇప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది ఈ ఫిష్ అంటే ఏంటి, ఆ ఫిష్ అంటే ఏంటి, అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. మన కొంతమంది తెలుగు ప్రాంతాల్లోనే 4-5 రకాలుగా పిలుస్తాం ఒకటే ఫిష్ని. మా ఊర్లో లాగా, మీ ఊర్లో లాగా పిలుస్తాం. సో అట్లీస్ట్ మనం అక్కడ ప్రజెంట్ చేస్తే వాళ్ళు అడుగుతారు ఈ ఫిష్ పేరేంటి, దాన్ని ఏమంటారు. అప్పుడు మనం చెప్పడానికి ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక అర్థం అవుతుంది ఈ ఫిష్ మనం తింటున్నాము, లేదంటే ఇది ఇలా ఉంటుంది. అండ్ ఆల్సో చాలా మంది కనిపించవు కదా రెగ్యులర్ రొటీన్గా మనం ఎక్కడ చూస్తాం. అది ఎప్పుడో ఫిష్ వెజిటేబుల్స్ ఆట పోతే చూస్తాం. అండ్ పిల్లల కోసం మెయిన్గా దే ఫీల్ సో హ్యాపీ. అది వాళ్ళతో ఆడుతూ ఉంటారు, దే టాక్ టు దెమ్. ఆ ఫిష్ పేరు పెట్టేసి వెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ మాతో చెప్తారు ఈ ఫిష్ పేరు ఇది, నేను నెక్స్ట్ వీక్ వస్తాను అని చెప్పి చిన్న ఫిష్గా వేసి ఉంటాను. గ్రోన్ అప్ సో బిగ్. అయితే ప్లేస్ ఇక్కడే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? లైక్ ఈ ప్లేస్ దొరకడం. మాదాపూర్ ఇస్ హబ్ ఆఫ్ రెస్టారెంట్ అండ్ ఇట్స్ హబ్ ఆఫ్ ఆల్, అంటే మల్టీ రీజియన్ నుంచి ఉంటారు ఇక్కడ. మనం అందరికి ఇంట్రడ్యూక్షన్ చేయాలి ఈ చేపలు అనే, అంటే మన ట్రెడిషనల్ తెలుగు 2 states మనం ఏం చేస్తాం ఆ ట్రెడిషన్ ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే చేపల పులుసులో ఫిష్వే కాదు, హ్యావ్ మటన్, చికెన్, ఓకే అన్నీ ఉంటాయి. ఓకే, అయితే నాన్ వెజ్ హబ్ అని చెప్పి మొత్తం అన్ని దొరుకుతాయి. వెజిటేరియన్ కూడా ఉంటుంది, బట్ మోర్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మంచి ఐడియా ఉంది, కంప్లీట్గా ఏం చేయాలని ప్లానింగ్ కూడా ఉంది. త్వరగా సక్సెస్ అయిపోతారు. అంటే తక్కువ టైం అయింది కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈట్ స్ట్రీట్లో ఒక మంచి ప్లేస్కి మేము వచ్చామండి. మీ ఐడియాలజీ కొంచెం కొత్తగా అనిపించింది. నైస్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ రోజు ఒక బెస్ట్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకొచ్చాను. చేపల పులుసు. ఇదొక జస్ట్ ఒక రెసిపీనే మాత్రమే అనుకున్నారు. అస్సలు చేపల పులుసు మాత్రమే కాదు, నాన్ వెజ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి.
అలాగే ఒక థాలీ మీరు ఆర్డర్ చేస్తే దీనిలో నాన్ వెజ్లో ఏవైతే రెసిపీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయో అన్నీ మన ప్లేట్లో కనిపిస్తాయి అనమాట. ఎక్స్ట్రాడనరీ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మేకింగ్లో మీకు ఒక బెస్ట్ రెసిపీని కూడా ఇవాళ నేను మీకు పరిచయం చేశాను. సో క్రాబ్ని లైవ్గా అలా తీసుకొచ్చి మన ముందు మేక్ చేసి చూపించారు కదా, అద్భుతం. అదైతే టేస్ట్లు ఇంకా చాలా బాగున్నాయి. ఒక స్పెషల్ సెగ్మెంట్ అనే చెప్పొచ్చు, బికాస్ మనం సీ ఫుడ్ని మ్యాక్సిమం కవర్ చేయలేదని ఫీల్ అవుతున్నారు కదా. ఈ రోజుతో ఆ బెంగ తీరిపోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. బాయ్.